మనకి సింగిల్ నుంచి క్లాస్ 1లో ఇలా ఫ్రంట్ నుంచి హ్యాండ్ చేంజ్ చేయడం, సో నెక్స్ట్ ఇలా బ్యాక్ నుంచి హ్యాండ్ చేంజ్ చేయడం, సో ఎలా అన్నది సో ఈ వీడియోలో చూపిస్తాను. నాన్ చాక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ మనం నాన్ చాక్ లెంత్ అని చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే నాన్ చాక్ ఈ చైన్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేస్తే ఇంకొక ఎండ్ అనేది మనకి మన హ్యాండ్ కానీ కొంచెం తక్కువ ఉండాలి. సో ఇలా నాన్ చాక్ మనం తిప్పినప్పుడు మనకు తగలకుండా ఉంటాయి. అలా కాకుండా ఈ నాన్ చాక్ అనేది మనకి ఇలా మీదకి వచ్చిందంటే అది మనం తిప్పినప్పుడు తగులుతుంది. అలా నాన్ చాక్ మనం ప్రాక్టీస్ చేయకూడదు. నెక్స్ట్ మనకి కొంతమంది నాన్ చాక్ని ఈ లాస్ట్లో పట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు. మన రెండింటిలో ఏది బెస్ట్ అంటే మనం ఇక్కడ పట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మనకి ఈ ప్లేస్లో నాన్ చాక్ వెయిట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో ఇక్కడ పట్టుకొని మనం ఏ మూమెంట్ చేసినా సో మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకే నాన్ చాక్ మనం ఈ ప్లేస్లో పట్టుకోవాలి, స్టార్టింగ్ పాయింట్లో పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ మనకి ఇలా ఫ్రంట్ నుంచి ఇలా హ్యాండ్ చేసినప్పుడు స్టార్టింగ్లో అందరికీ ఏమవుతుందంటే ఈ ఎల్బోస్కి నెక్స్ట్ తలకి ఈ చిన్నికి నాన్ చాక్ అని తగులుతుంటుంది. అవి తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇలా ఫ్రంట్ చేస్తున్నప్పుడు ఎల్బోని మనకి ఇలా స్ట్రైట్గా ఉండకూడదు. అసలు స్ట్రైట్గా ఉంటే ఏమవుతుందంటే ఇలాగ నాన్ చాక్ వేసినప్పుడు మన హ్యాండ్ కానీ క్యాచ్ అయిపోతే వచ్చే డైరెక్ట్గా ఈ స్టిక్కర్ ఎల్బో తగులుతుంది. సో అందుకని ఎల్బో అనేది ఇలా ఫ్రంట్కి కాకుండా సైడ్ పెట్టుకోవాలి స్టార్టింగ్లో ఈ టైప్లో. సో ఇలా పెట్టడం వల్ల మనకి ఎల్బో అనేది ఈ నాన్ చాక్ తగలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ రిస్ట్ అనేది మనం ఇక్కడ వేసినప్పుడు ఈ టైప్లో ఉండాలి. సో మరీ ఇలా బెండ్ చేసామంటే ఒకసారి స్పీడ్గా కింద నుంచి వచ్చి మళ్ళీ ఇలా మన చిన్న తగులుతుంది. ఇలా కిందకి పెట్టినప్పుడు ఈ గార్డింగ్ లేకపోతే. సో అందుకనే ఈ రిస్ట్ కూడా మనకి పైకి ఈ టైప్లో ఉండాలి, బెండ్ అవ్వకూడదు ఇలా కిందకి. సో పైకి వేసినప్పుడు ఇలానే ఉండాలి. ఇంకొకటి మనకి ఈ రిస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇలా మనకి తలకి దూరంగానే ఉండాలి. సో దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్టిక్ వచ్చి తల మీద పడకుండా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇలా పైకి వేసినప్పుడు ఈ రిస్ట్ దగ్గరికి వస్తే ఇలాగ నాన్ చాక్ తల మీద పడుతుంది ఈ టైప్లో. ఓకే, అందుకనే ఇక్కడ నుంచి ఇలా రిస్ట్ అనేది ఇలా దూరంగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం స్టార్టింగ్లో చేసేవాళ్ళు నాన్ చాక్తో కాకుండా ఓన్లీ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా పైకి లిఫ్ట్ చేయడం నేర్చుకోవాలి ఇలా. సో అప్పుడు మనకి ఈ రిస్ట్ పొజిషన్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఇలా ఈ టైప్లో ఇలా ఉంటే ఇలా బెండ్ అవ్వకుండా ఓకే ఇలా స్ట్రైట్గా ఉందంటే అప్పుడు మనం నాన్ చాక్ చేసినా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. సో 2 హ్యాండ్స్తో అలాగే ప్రాక్టీస్ చేయండి. సో ఇది వచ్చిన తర్వాత నాన్ చాక్ని ఈ ఎడ్జ్లో పట్టుకొని ఇలా కింద పెట్టుకొని ఈ టైప్లో పెట్టుకొని ఇలా పైకి వేయడం, ఈ హ్యాండ్తో గార్డింగ్ చేయడం. సో స్టార్టింగ్ ఇది ఒకటి ఈ ఒక్క స్టెప్ ప్రాక్టీస్ చేయండి ఇలా. ఓకే, ఇలా డౌన్ చేయడం, పైకి వేయడం. సో అలాగే రైట్ హ్యాండ్ కూడా చేయండి, ఇలా పైకి లేపి ఇలా గార్డింగ్. ఓకే, ఇది మనకు బాగా వచ్చిన తర్వాత సో నెక్స్ట్ మూవ్కి వెళ్దాం. సో ఫస్ట్ 1 ఇలా గార్డింగ్ చేయడం. స్టెప్ 2 ఏంటంటే ఈ కింద స్టిక్ని మనం ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఈ పై స్టిక్ ఉంది కదా దీన్ని ఇలా వెనక్కి వదిలేయాలి. ఇది స్టెప్ 2. 3 ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ టిప్ దగ్గర నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ టిప్ దగ్గర రావాలి. ఇలా నార్మల్గా చేసినప్పుడు స్టిక్ ఇలా మామూలుగా వస్తుంది, మనం కొంచెం ఫోర్స్ చేస్తే అలా ఫ్రంట్ నుంచి ఇచ్చేసినట్టు వస్తుంది అన్నమాట అలాగా. సో ఈ టైప్లో ఇంకా స్టార్టింగ్లో మెల్లగా చేయండి. సో మీకు అలవాటు అయిన తర్వాత అయితే కొంచెం స్పీడ్గా ఎలా అంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి 3 కౌంట్స్. 1 ఇలా పైకి వేయాలి, 2లో కింద నాన్ చాక్ పట్టుకొని పై నాన్ చాక్ని ఇలా వెనక్కి వదిలేయాలి. ఓకే, 3లో ఈ రిస్ట్ అనేది ఇటువైపు రిప్ దగ్గర నుంచి ఇటువైపు రిప్ దగ్గర రావాలి. ఓకే, 1 గార్డింగ్, 2 రిలీజ్ చేయాలి, 3లో ప్లేస్ చేంజ్ చేయాలి. ఓకే, 1 2 3. ఓకే, 1 2 3. సో స్టార్టింగ్లో మనకి ఈ 3 స్టెప్స్ ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి. మనకి 3 కౌంట్స్ చేయడం వచ్చిన తర్వాత సో దీన్ని నెక్స్ట్ 2 కౌంట్స్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఇలా పొజిషన్ స్మాల్ ఇలా క్యాచ్ చేయాలి, 2లో ఇది ఇలా వెనక్కి వదిలేసి ఇలా కట్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఇది 1 క్యాచ్ చేయాలి, ఇలా 2లో వెనక్కి వదిలి ఇలా కట్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, ఓకే, మళ్ళీ 1 క్యాచ్ 2. సో ఈ టైప్లో 1 2 3. సో మనం ఈ టైప్లో ఈ ఫ్రంట్ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇలా బ్యాక్ నుంచి హ్యాండ్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో మనకి ఈ మూమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫ్రంట్ బాగా రావాలి. వచ్చిన తర్వాత సో మనకి బ్యాక్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా ఫ్రంట్ నుంచి ఎలా అయితే హ్యాండ్ చేసామో ఈ టైప్లో ఇలా వేసాం కదా, సేమ్ అదే టైప్లో మనం ఇలా వెనక్కి వేస్తాం అన్నమాట హ్యాండ్. ఓకే, గార్డింగ్ చేసినప్పుడు ఫ్రంట్ చేసినప్పుడు హ్యాండ్ ఇలా ఫ్రంట్గా ఉంది కదా, సో బ్యాక్ చేసినప్పుడు గార్డింగ్ అనేది ఇలా బ్యాక్ రావాలి. సో అంతే చేంజ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ రిస్ట్ మూమెంట్ అనేది మన ఇలా ఫ్రంట్ చేసినప్పుడు మన హెడ్కి స్ట్రైట్గా ఉంటుంది. సో ఈ రిస్ట్ అనేది అదే బ్యాక్ చేసినప్పుడు ఇలా మన హెడ్ కన్నా వెనక్కి వెళ్తుంది. సో
సో ఇలా ఫేస్ ఇక్కడ ఉంటే రిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం ఇలా ఫ్రంట్కే పెట్టి ఇలా వేసామంటే వచ్చి స్టిక్ అనేది మళ్ళీ మన తల మీద పడుతుంది ఈ టైప్లో. సో అందుకనే ఇలా వెనక్కే ఉండాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా హెడ్ కన్నా వెనక్కి ఉండాలి బ్యాక్ చేసినప్పుడు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వెనక్కి వేయాలి. మనకి ఫ్రంట్ పెట్టినప్పుడు హ్యాండ్ ఈ టైప్లో పెట్టాం కదా, బ్యాక్ కూడా సేమ్ అదే టైప్లో పెట్టాలి. స్టిక్ ఎక్కడ దాకా వస్తుంది అక్కడ చూసుకొని, సో ఆ ప్లేస్లో పెట్టామంటే హ్యాండ్ అలా స్టిక్ వచ్చి అక్కడే పడుతుంది. ఓకే, ఇది పొజిషన్. సో 1. సో ఇలా పట్టుకోగానే కింద స్టిక్ని పై స్టిక్ని మనం ఇలా వెనక్కి వదిలేయాలి. మళ్ళీ సేమ్ ఇటువైపున ఇలా వేయాలి. ఓకే, ఈ టైప్లో 1 2 3 4 5. సో మనం ఈ టైప్లో బ్యాక్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ అనేది బాగా వచ్చిందంటే బ్యాక్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవాలి ఏంటంటే రిస్ట్ మూమెంట్ అంతే, ఇలా ఫేస్ టైట్ కాకుండా ఇలా వెనక్కి పెట్టి చేయాలి. ఇలా వెనక నుంచి వెనక్కి ప్రాక్టీస్ చేయాలి, హెడ్ కన్నా వెనక్కి.